ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద 5G మార్కెట్గా ఏ దేశం నిలిచింది? భారతదేశం. భారతదేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండవ అతిపెద్ద 5G హ్యాండ్సెట్ మార్కెట్టు. భారతదేశం అమెరికాను అధిగమించి చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద 5G హ్యాండ్సెట్ మార్కెట్గా అవతరించింది. ఓలా మరియు ఉబర్ లాంటి ఏ సర్వీసును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలని యోచిస్తున్నది? సహకార ట్యాక్సీ. సహకార రంగాన్ని ప్రోత్సహించే ఒక ముఖ్యమైన చర్యలో భాగంగా ఓలా మరియు ఉబర్ తరహాలో సహకార అనే కొత్త యాప్ ఆధారిత ట్యాక్సీ సేవను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నట్లు కేంద్ర హోం మరియు సహకార మంత్రి అమిత్ షా ప్రకటించారు. భారీ వృద్ధి అంచనాలతో ఉన్న మార్కెట్లో ఓలా మరియు ఉబర్ వంటి ప్రసిద్ధ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్లకు ప్రత్యామ్నాయాన్ని అందించడానికి భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా సహకార ట్యాక్సీ అనే కొత్త సహకార ఆధారిత ట్యాక్సీ సేవను ప్రారంభించనుంది. మొదటి చిరుతపులి సఫారీ గమ్యస్థానంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది? పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం. పర్యాటకం మరియు వన్యప్రాణుల సంరక్షణను పెంచే దిశగా పంజాబ్ ప్రభుత్వం నంగలను ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మరియు ఆనందపూర్ సాహిబ్లోని జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యంను రాష్ట్రంలోని మొట్టమొదటి చిరుతపులి సఫారీ గమ్యస్థానంగా మార్చడానికి ప్రణాళికలను ప్రకటించింది. ప్రభుత్వం ఎంజీ నరేగా వేతనాలను ఎంత శాతం పెంచింది? 2% నుండి 7%. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనగా ఎంజీ నరేగా కింద వేతనాలను కేంద్ర ప్రభుత్వం 2 నుంచి 7% పరిధిలో పెంచింది. గ్రామీణ ఉద్యోగ హామీ కార్యక్రమాలను నిర్వహించడానికి నోడల్ మంత్రిత్వ శాఖ అయిన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంజీ నరేగా వేతనాలను సవరిస్తూ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2025-26 సంవత్సరానికి ఎంజీ నరేగా వేతన రేట్లు 2.33 నుండి 7.48% పరిధిలో పెంచబడ్డాయి. దీని పరంగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్ మరియు తెలంగాణ అనే 5 రాష్ట్రాల్లో ఎంజీ నరేగా వేతనాలు రూ. 7 పెరిగాయి. అదేవిధంగా హర్యానాలో అత్యధికంగా రూ. 26 పెరుగుదల నమోదైంది. విద్య మరియు పోషకాహారం బాగా తినడం నేర్చుకోండి అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అనగా యునెస్కో. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్స్ ఆర్గనైజేషన్ అనగా యునెస్కో మార్చి 27 నుంచి 28, 2025న ఫ్రాన్స్లో జరిగిన న్యూట్రిషన్ ఫర్ గ్రోత్ కార్యక్రమంలో విద్య మరియు పోషకాహారం బాగా తినడం నేర్చుకోండి అనే నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక పాఠశాల భోజనంలో పోషకాహార నాణ్యత సరిగ్గా లేదని హైలైట్ చేసింది మరియు ఆహార ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వాలను కోరుతున్నది. వేలిముద్ర అల్గారిథంల కోసం బయోమెట్రిక్ సవాలును ప్రారంభించడానికి ఉదయ్ ఎవరితో కలిసి పనిచేస్తుంది? IIIT హైదరాబాద్. బయోమెట్రిక్ అల్గారిథంలో వయస్సు మార్పును పరీక్షించడానికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ అయిన ఉదయ్ IIIT హైదరాబాదు సహకారంతో ఒక పెద్ద ఎత్తున పోటీని ప్రారంభించింది. సోర్స్ X 2025
మూడవ ఎడిషన్ ఎక్కడ ముగిసింది? న్యూఢిల్లీలో. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సోర్స్ ఎక్స్ ఇండియా 2025 యొక్క మూడవ ఎడిషన్ మార్చి 26 నుంచి 28, 2025 వరకు న్యూఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్లో విజయవంతంగా ముగిసింది. జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్ రాష్ట్రంలో. పంజాబ్ ప్రభుత్వం శ్రీ ఆనందపూర్ సాహిబ్లోని జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యంను పర్యావరణ పర్యాటక కేంద్రంగా మరియు పంజాబ్లోని మొట్టమొదటి చిరుతపులి సఫారీగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నది. ఈ జజ్జర్ బచౌలి వన్యప్రాణుల అభయారణ్యం పంజాబ్లోని శ్రీ ఆనందపూర్ సాహిబ్లో ఉంది. 2025-26 బడ్జెట్లో ప్రకటించబడిన ఈ ఇనిషియేటివ్ పర్యాటక వృద్ధి మరియు వన్యప్రాణుల సంరక్షణపై దృష్టి సారించింది. ఈ అభయారణ్యం సట్లెజ్ నదికి సమీపంలో ఉంది. ఆసియాలో అతిపెద్ద ఇంటర్ కాలేజియేట్ టెక్నాలజీ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ను ఎవరు ప్రారంభించారు? సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మార్చి 28, 2025న ఐఐటి కాన్పూర్లో ఆసియాలో అతిపెద్ద ఇంటర్ కాలేజియేట్ టెక్నాలజీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ టెక్కృతి 2025ను ప్రారంభించారు. ఈ ఎడిషన్ యొక్క థీమ్ వచ్చి పాంటారి. ఇది సాంకేతిక మరియు ఆవిష్కరణల నిరంతర పరిణామాన్ని సూచిస్తుంది. ఇండియా ఓపెన్ 2025 క్వాష్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? అనాహత్ సింగ్. మార్చి 24 నుంచి 28 వరకు ముంబైలోని బాంబే జింకానాలో జరిగిన ఇండియన్ ఓపెన్ 2025 పిఎస్ఏ కాపర్ ఈవెంట్లో అనాహత్ సింగ్ మరియు కరీం ఎల్ వరుసగా మహిళల మరియు పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. దీనితో అనాహత్ సింగ్ భారతదేశ నంబర్ 1 ర్యాంకు మహిళల క్వాష్ క్రీడాకారిణిగా ఆమె ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది. దేశంలో నిర్వహించిన మొట్టమొదటి పిఎస్ఏ కాపర్ ఈవెంట్గా ఇది గుర్తించబడింది. ఇటీవల వార్తల్లో కనిపించిన కసుంగు జాతీయ ఉద్యానవనం ఏ దేశంలో ఉంది? మలావి దేశంలో. మలావి జాంబియా సరిహద్దులోని కమ్యూనిటీలు అంతర్జాతీయ జంతు సంక్షేమ నిధికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యల కారణంగా కసుంగు జాతీయ ఉద్యానవనం వార్తలో నిలిచింది. మానవ ఏనుగుల ఘర్షణలు పెరిగాయి. ఇది మలావి దేశంలో ఉంది. ఇది 1970లో స్థాపించబడింది. దీనిని మలావి జాతీయ ఉద్యానవనాలు మరియు వన్యప్రాణుల విభాగం నియంత్రిస్తుంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా చవా ప్రజలు నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ ఎంత శాతం పెరిగింది? 2%. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అవేర్నెస్ అనగా డిఏలో 2% పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనిని వారి ప్రాథమిక వేతనంలో 53% నుండి 55%కి పెంచింది. కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి కరువు భత్యం అనగా డిఏ మరియు పెన్షనర్లకు కరువు ఉపశమనం డిఆర్లో 2% పెంపును ప్రభుత్వం మంజూరు చేసింది. న్యూఢిల్లీలో నీతి ఎన్సిఐఆర్ స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ 1, 2025న న్యూఢిల్లీలో నీతి ఎన్సిఐఆర్ స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్ను ప్రారంభించారు. నీతి ఆయోగ్ మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ 1990-91 నుండి 2022-23 వరకు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ఒక పోర్టల్ను అభివృద్ధి చేశాయి. ఈ పోర్టల్
రాష్ట్రాల అంతటా బెంచ్ మార్కింగ్ను అనుమతిస్తుంది. అదేవిధంగా పరిశోధనను సులభతరం చేస్తుంది. భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ప్రారంభోత్సవం ఎక్కడ జరిగింది? బెంగళూరు, కర్ణాటక. భారతదేశపు మొట్టమొదటి నానో ఎలక్ట్రానిక్స్ రోడ్ షో ప్రారంభోత్సవం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనగా IIScలో జరిగింది. ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్ మనీషా భన్వాలా ఏ పతకాన్ని గెలుచుకుంది? బంగారు పతకాన్ని. మహిళల 62 కిలోల ఫ్రీ స్టైల్ విభాగం ఫైనల్లో కొరియాకు చెందిన ఓకేజే కిమును 8-7 తేడాతో ఓడించి 2021 తర్వాత ఆసియా ఛాంపియన్షిప్లో మనీషా భన్వాలా భారతదేశానికి తొలి బంగారు పతకాన్ని గెలుచుకుంది. జోర్డాన్లోని దాని రాజధాని అమ్మాన్లో జరిగిన ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025ను భారత్ 10 పతకాలతో ముగించింది.